రేపు మంగళవారం రోజున రూ. 5 బిళ్ళతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారనమాట. కాబట్టి ఏంటంటే రూ. 5 బిళ్ళతో ఈ విధంగా చేసుకోండి. నార్మల్గా మన జీవితంలో ఏంటంటే కనుక అప్పులు అధికంగా ఉంటూ ఉంటాయి. అప్పుల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అప్పులు తీరిపోయే అద్భుత పరిహారం అని చెప్పొచ్చు. కేవలం అండి చూడండి, డబ్బు పరిహారం చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని మన కళ్ళతో మనమే చూస్తామన్నమాట. మన కళ్ళతో మనమే చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతామని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఒక రూ. 5 బిల్లుని తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఇక మీ సుడి తిరగటంతో పాటు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి యొక్క కటాక్షంతో ఏంటంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళటం, అప్పుని తీర్చుకోవటం, అప్పులు అనేవి లేకుండా మీ జీవితంలో అంటే చేసుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. అసలు ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మన జీవితంలో మనం సంపాదించింది సరిపోకనో లేదంటే కనుక మనకు ఏదో ఒక రకంగా ఏంటంటే డబ్బు అనేది మన దగ్గర ఉండదు, లేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అప్పులు తీర్చుకునే ఒక రకంగా చెప్పాలంటే పరిహారం అండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అనమాట. దీని ద్వారా ఏంటంటే అప్పు తీరుతుంది, అప్పులు ఇచ్చే స్థాయికి మనం వెళ్తాము. అప్పు అనేది మన దగ్గరికి అంటే రాకుండా లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే రూ. 5 బిళ్ళ పరిహారాన్ని చాలా మంది కూడా అండి లక్ష్మీదేవిగా భావిస్తారు. 5 అనే సంఖ్య కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకే మీరు కూడా ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా రూ. 5 బిళ్ళతో పరిహారం అనేది చేయండి. మీరు అనుకోవచ్చు రూ. 5 బిళ్ళతో పరిహారం చేస్తే నిజంగా అప్పు తీరుతుందండి అంటే కనుక ఇది 100% ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం. మంగళవారం పూట ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని దైవం ముందు దీపం పెట్టి ఆ తర్వాత ఈ పరిహారం చేస్తేనే ఫలితం వస్తుంది. లేకపోతే మనం ఏంటంటే కనుక చేశామంటే చేశాములే అనుకుంటే మాత్రం పెద్దగా ఫలితం అయితే రాదనమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మంగళవారం కొన్ని నియమాలను కూడా ఆచరించాలి. పూర్వకాలం నుంచి కూడా అండి మన పూర్వీకులు ఆచరించేవారు. ఇప్పటికి కూడా ఏంటంటే కనుక చాలామంది ఆచరిస్తారు, సెంటిమెంట్గా కూడా పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా మంగళవారం అప్పుని తీసుకోకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. మంగళవారం అప్పు తీసుకుంటే ఏమవుతుందంటే కనుక మన అప్పు పెరుగుతుంది, తగ్గదనమాట. అదే మంగళవారం మనం అప్పు ఇచ్చామనుకోండి, మన లైఫ్లో ఇంకా ఇస్తూ ఉంటాం. మనం ఏంటంటే కనుక తీసుకోము, ఇస్తూ ఉంటాం. ఇవ్వటమే కదా మనకు కావాలి, తీసుకోవటం వద్దు కదా. కాబట్టి ఏంటంటే ఇస్తూ ఉండండి. ఆ తర్వాత ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకండి. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి ఏంటంటే కనుక చేసిన పనిని 10 సార్లు చేయించడం చాలా ఇష్టం అనమాట. అందుకే మంగళవారం ఎక్కువగా ప్రయాణాలు చేయకూడదని చెబుతూ ఉంటారు. అలానే ఏంటంటే కనుక మంగళవారం అండి ఇంట్లో ఎర్రటి పదార్థాలు ఉంటాయి కదండి. ఇప్పుడు టమాటాలు కావచ్చు, ఎర్రపప్పు కావచ్చు, లేదంటే కనుక ఎర్ర క్యాప్సికం ఇలాంటివి ఉంటూ ఉంటాయి, కొన్ని ఎరుపుకు సంబంధించినవి. అలాంటి పదార్థాలను ఏంటంటే కనుక కోసి వండుకోకూడదని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. అందుకే మంగళవారం పూట మీరు మీ ఇంట్లో ఇలాంటి వంటల్ని చెయ్యకండి. ఇక అనంతరం వచ్చేసి మనకు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం పూట ఇలా చిన్న చిన్న నియమాలు పాటించాలి. మంగళవారం మనం ఏంటంటే కనుక ఇంటికండి నార్మల్గా చెప్పాలంటే కనుక ఎర్రటి కుంకుమ కానీ ఎరుపు రంగులో ఉండే కొన్ని దుస్తువులు కూడా కొనకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక బదులుగా అప్పుగా ఎవరికి ఇవ్వకూడదనమాట. ఇస్తే అప్పు పెరుగుతుంది కానీ తగ్గదు. ఇక మనము ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఈ పరిహారం చేయాలన్నమాట. రూ. 5 బిళ్ళతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధనవర్షాన్ని కురిపిస్తుంది, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఆ తల్లి తీసేస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక పూర్వీకులు అధికంగా ఈ పరిహారాన్ని ఆచరించేసి ఫలితాలను పొందారనమాట. అలానే మనం చేసుకోవటం వల్ల మనకు కూడా ఫలితం వస్తుంది, అంటే అప్పు తీరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే పరిహారం చేయడానికి మనకు పెద్దగా అవసరం ఏమీ లేదండి. 4-5 రూపాయల బిళ్ళలు కావాలి, అంతకు మించి మీరు ఏం పెద్దగా తీసుకొని దీంట్లో అంటే శ్రమించాల్సిన అవసరమే లేదనమాట. చాలా చిన్న పరిహారం కానీ అప్పుని మనం తీర్చేసుకోగలుగుతాము. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బుతో పరిహారం చేస్తే ఏంటంటే కనుక తొందరగా అంటే ఇప్పుడు డబ్బు అంటే లక్ష్మీదేవి కాబట్టి అలాంటి లక్ష్మీదేవికి సంబంధించిన డబ్బుతోనే పరిహారం చేస్తున్నాం కాబట్టి తొందరగా ధన సమస్య తీరుతుంది. అలానే మనం అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పు కూడా తీరిపోతుంది అనమాట. ఇలా 4-5 రూపాయల బిళ్ళలు తీసుకొని పసుపుని కొంచెం ఏంటంటే పేస్ట్ లాగా కలుపుకోండి. అంటే ఇక్కడ కొంచెం చేయించడం జరుగుతుంది కానీ కొంచెం ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా మీరు అంటే ఆ పసుపుని పోసేసి అందులో ఏంటంటే నీళ్ళను పోసేసి పేస్ట్ లాగా చేసి మీరు కలుపుకున్న తర్వాత దీపం, ధూపం, నైవేద్యం అంటే మన ఇష్టాన్ని బట్టండి. మనం ఇలాగే చేయాలని రూల్ ఏమీ లేదు. చిన్న దీపం పెట్టి లక్ష్మీదేవి పటం ముందు 2 పుష్పాలను పెట్టుకుని మన దగ్గర ఉంటేనే, లేకపోతే పెట్టకండి. మీ దగ్గర ఒకవేళ పుష్పాలు ఉంటే పుష్పాలు పెట్టండి, లేకపోతే నార్మల్గా దీపం పెట్టండి. పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరండి ఇంకా తర్వాత ఇలా బౌల్ని తీసుకొని అందులో పసుపుని పోసేసి
కలిపి ఆ అనంతరం ఏంటంటే ఈ 4-5 రూపాయల అంటే 4 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. 4 రూపాయల బిళ్ళలు అంటే కనుక 20 రూపాయలు. ఇలా 5 రూపాయల బిళ్ళలు తీసుకున్న తర్వాత ఆ బిళ్ళని ఏంటంటే కనుక చేతిలో పట్టుకోవాలి. కుడి చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళలు మనం కలుపుకున్న పసుపు మిశ్రమంలో వేసేసుకోవాలి. అలా వేసిన ఈ గాజుని మాత్రమే వాడాలి. మీరు మిగతా బౌల్ని వాడితే ఫలితం రాదు. ఒకవేళ మీ ఇంట్లో లేదనుకుంటే మాత్రమే వేరేది అంటే ప్లాస్టిక్ వాడకండి. నార్మల్గా ఏంటంటే కనుక మట్టి పాత్ర కావచ్చు, గాజు బౌల్ కావచ్చు, స్టీల్ది కూడా వాడుకోవచ్చు. కానీ గాజుకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి గాజు తీసుకుంటే చాలా మంచిది. ఇంకా మన దగ్గర లేదు తప్పదు ఇంకా గాజుది అంటే మనము స్టీల్ది తీసుకోవచ్చు, లేదంటే మట్టిది కూడా తీసుకోండి, చాలా మంచిది అనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ పనిని చేసేసుకుని మీరేంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి వదిలేయండి. 24 గంటల పాటు వదిలేయాలి. మీరు ఏ సమయానికి పెడతారో తెల్లారిన తర్వాత అదే సమయానికి తీయండి. లేదు మేము తీయమంటే కనుక మీరు వారం రోజులు కూడా పెట్టొచ్చు. ఈ మంగళవారం చేసి మళ్ళీ మంగళవారం వరకు కూడా ఉంచుకోవచ్చు. లేదంటే కనుక 24 గంటలు గడిచేంత వరకు కూడా ఉంచేసి ఆ తర్వాత 5 రూపాయల బిళ్ళని తీసేసి చక్కగా ఏంటంటే కనుక శుభ్రం చేయాలి. అలా చేసిన తర్వాత ఏంటంటే మనం అప్పు కోసం చేసాం కదా, డబ్బుతో ఏంటంటే కనుక రండి కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయి. మనకు అంటే మన జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి. మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి. మనకి ఏంటంటే కనుక ఎనలేని సంపదను చేకూరుస్తాయి అనమాట. సంపాదనను అంటే మనం తెచ్చుకోవడానికి, సంపాదన నుంచి అంటే విముక్తి కలిగించుకోవడానికి. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక డబ్బు ప్రాప్తం అనేది ఉండదు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి డబ్బుని కూడా మన దగ్గరికి తెచ్చుకోవడానికి 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది. కాబట్టి మీరు రేపు మంగళవారం పూట ఈ పనిని చేసుకోండి. ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోండి. ఈ 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా, 4 అంటే 20 రూపాయలు. 20 రూపాయలు ఏంటంటే కనుక మీరు మీ దగ్గర పెట్టుకోకూడదు, దానం కూడా చేయాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఏంటంటే కనుక అమ్మవారికి సంబంధించిన ఆలయాలు ఉంటూ ఉంటాయి. అంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయాలు ఏమున్నా పర్వాలేదండి. అమ్మవారికి సంబంధించిన ఆలయాలు నార్మల్గా అమ్మవారికి సంబంధించిన ఆలయాల్లో మీరు ఈ డబ్బులు ఏంటంటే కనుక మీరు అంటే అదే రోజు వేయాలని రూల్ ఏమీ లేదు. కొంచెం ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి హుండీలో వేసుకుంటే ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. డబ్బు ఏంటంటే కనుక సమస్య ఈ తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, అలాంటి ధన సమస్య నుంచి మనం బయటికి రాగలుగుతాము. అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళ పరిహారం చేసేసి ఫలితం పొందండి. మీకుండే అంటే సమస్యలన్నీ కూడా తొలగించుకుని చక్కగా ఏంటంటే కనుక అష్టైశ్వర్యాలను పొందండి. చాలా బాగా ఉపయోగపడే పరిహారం, మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది. కేవలం ఒక 5 రూపాయల బిళ్ళ చూడండి మన జీవితాన్ని మార్చేస్తుంది. మన అప్పుని తీసేస్తుంది అనమాట. అంటే అప్పు అనేది మెల్లిమెల్లిగా తీరుతుంది, ఒకటేసారి తీరుతుందని మనం చెప్పలేము. ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు ఉంటే ఏంటంటే కనుక దానికి తగ్గట్టుగా మనకి ఏంటంటే ఫలితం అనేది లభిస్తుంది. అలానే కాకుండా మనకు ఒకవేళ రావాల్సిన డబ్బున్నా సరే అది రావటం, అప్పు తీరటం ఇలాంటివి ఏంటంటే మన కళ్ళతో మనం చూస్తామన్నమాట. కొన్ని ఏంటంటే కనుక ఆ తల్లి ఒక దారిని చూపిస్తుంది, ఆ దారిలో వెళ్ళటం వల్ల కూడా మన అప్పు అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా 5 రూపాయల బిళ్ళ పరిహారం ఏంటంటే కనుక మనకు రావాల్సిన డబ్బు రావటం లేదు, ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వటం లేదని కూడా మనం చేసుకున్నట్టయితే అలాంటి వాటి పరంగా కూడా ఏంటంటే కనుక రండి ఫలితం అనేది మనకు లభిస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ విధంగా ఏంటంటే చిన్న పరిహారాలు చేయండి. కేవలం ఒక 5 రూపాయల బిల్లే అని చూడకండి. ఆ 5 రూపాయల బిల్ల వెనక ఎంత పవర్ ఉన్నది అనేది మీరు గమనించుకోండి. అంటే ఆ 5 రూపాయల బిల్ల వెనక ఎంతటి పవర్ ఉంది, అమ్మవారు ఎంత 5 రూపాయల బిల్లని ఇష్టపడుతుంది, దీనివల్ల మనకి ఏం లాభం కలుగుతుంది అనేది మీరు కనుక చూసుకొని గమనించుకొని కనుక చేసుకున్నట్టయితే మీ తలరాత సైతం మారుతుందండి. అంటే మానవ జీవితాన్ని ఇబ్బంది పెట్టేది ఎక్కువగా ఏంటంటే కనుక డబ్బండి. డబ్బు ఉందనుకోండి ఆటోమేటిక్గా బంధాలు, బంధుత్వాలు అందరూ వస్తారనమాట. అదే డబ్బు లేకపోతే మాత్రం మనని ఎంత కించపరుస్తారు, ఎంత ఇబ్బంది పెడతారు, మనకు అప్పు అనేది తీరదు. అప్పులు అనేవి తీరక కూడా మనం ఏంటంటే కనుక చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక చక్కగా సిద్ధించే పరిహారం. దీనివల్ల లాభమే ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు. దైవానుగ్రహం కలుగుతుంది, మంచి ఫలితాన్ని చూస్తాము. డబ్బులు ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తాయి. ఆ తల్లే రప్పిస్తుంది, ధనాన్ని మన చేతికి అందిస్తుంది, మనకుండే అప్పుని తీరుస్తుంది అనమాట. చిన్నప్పు కావచ్చు, పెద్దప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, మెల్లిమెల్లిగానే తీరుతుంది కానీ ఒకటేసారి తీరిపోదు. చాలా ఈజీ పరిహారం. కేవలం తలస్నానం చేసి దీపం పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళలు తీసుకుని వాటిని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి పసుపు పేస్ట్ కలుపుకొని అందులో వేసేసి దైవం ముందు పెట్టి ఆ తర్వాత మనం వాటిని అంటే మొత్తం ఒక రోజు గడిచిపోయిన తర్వాత లేదంటే వారం రోజులు గడిచిపోయిన తర్వాత తీసి మనం ఆలయంలో వేస్తున్నాం కాబట్టి అది భగవంతుడికి చేరుతుంది. మనం పరిహారం చేసి డబ్బులు ఏంటంటే కనుక హుండీలో వేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక నెరవేరుతుంది. అందుకే మనం ఏంటంటే కనుక హుండీల దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు, మనం అంటే ఇలా దేవాలయాలకు వెళ్ళినప్పుడు హుండీలో డబ్బును వేస్తాం. ఎందుకు వేస్తాం? మన కోరిక తీరాలని, మనకు మంచి జరగాలని. అలానే ఇది కూడా అలాగే ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఏంటంటే కనుక మనకు పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. 5 రూపాయల బిల్లే కదా అనుకోకండి. 5 రూపాయల బిల్లతో మీరు 5 కోట్లు కూడా సంపాదించవచ్చు. అలా సంపాదించిన వారు కూడా ఉన్నారు. అలాంటి
అంటే సంపాదించుకొని ఎదిగిన వాడు కూడా లైఫ్లో ఉన్నారు కాబట్టి మనం కూడా చేయటం వల్ల మనకు కూడా ఫలితాలు ఉంటాయి. మనం కూడా ఏంటంటే కనుక మన కళ్ళతో చూసి మనం ఆశ్చర్యపోతాం, ఆశ్చర్యానికి గురవుతాం. అలానే కాకుండా మనకి ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది. అద్భుతమైన ఫలితాలు అయితే మనమే మన కళ్ళతో చూసేసి ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మనమే నమ్మలేమన్నమాట. ఇంత మంచి ఫలితం వస్తుందా, ఊరికే మీరు జస్ట్ అంటే టైంపాస్ కోసం చేసుకున్నా కానీ మీరు ఫలితాలు అయితే పొందుతారు. ఆ ఫలితాలు పొందటంతో పాటు మీ సుడి తిరుగుతుందండి. అంత బాగుంటుంది. కాబట్టి ఒకసారి మీరు నమ్మకంతో ప్రయత్నించండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఇలా కలగదో మీరే చూసుకోండి. ఇది ఏంటంటే కనుక ₹5 బిళ్ళ పరిహారం అనేది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ తల్లి కటాక్షాన్ని ఖచ్చితంగా కలిగించి ఆ తల్లి ధనంతో మీ ఇంటికి రావడం తప్పనిసరిగా ఖాయమని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ₹5 బిళ్ళ ఉంటుంది కదండి. ₹5 బిళ్ళలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ₹5 బిళ్ళలు ఏంటంటే కనుక పాత ఉంటూ ఉంటాయి, కొత్త ఉంటూ ఉంటాయి. అందులో కొన్ని బంగారు రంగులో ₹5 బిళ్ళలు అనేవి ఉంటాయన్నమాట. అలాంటి ₹5 బిళ్ళని ఒకటిని తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత దాన్ని కేవలం మనము పాలతో మాత్రమే కడగాలి. మిగతా దేనితో కడగకూడదు. పాలతో కడిగితే ఏంటంటే కనుక అది ఇంకా కొంచెం పవిత్రంగా మారుతుంది, శుద్ధి అయిపోతుంది, కొంచెం ఏంటంటే కనుక ఎక్కువగా శక్తిని కలిగి ఉంటుంది అనమాట. అలాంటి ₹5 బిళ్ళని మీరు తీసుకోండి. ఇలా తీసేసుకునే ఈ ₹5 బిళ్ళని ఏంటంటే కనుక మీరు కాసేపు అంటే దైవం ముందు ఉంచండి. అంటే పాలతో కడుగుతున్నాం కాబట్టి అది పవిత్రంగా మారుతుంది. పాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టం అనమాట. పాల కడల నుంచి కదా ఆ తల్లి ఉద్భవించింది. కాబట్టి ఏంటంటే కనుక పాల కడల నుంచి ఆ తల్లి వచ్చింది కాబట్టి పాల అమ్మవారికి ఇష్టం. పచ్చి పాలతో ₹5 బిళ్ళని కడిగిన తర్వాత మీరేం చేయండి అంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి కాసేపు పూజించుకొని ఆ తర్వాత ₹5 బిళ్ళని తీసి మీ జేబుల్లో కానీ పర్సుల్లో కానీ పెట్టుకోండి. మీరు చూడండి, ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. మీ పర్సులో డబ్బు అనేది కనిపిస్తూనే ఉంటుంది. ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తీరుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, చేసేసి ఫలితం పొందండి. మీకుండే అప్పుల బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా తొలగించుకోండి. అద్భుతాలను మీ కళ్ళతో మీరేంటంటే కనుక చూసి ఆశ్చర్యపోతారు.